స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 82 పాయింట్లు తగ్గి 21,771 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్లు తగ్గి 45,825 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో కేవలం 17 స్టాక్స్ మాత్రమే ఈ రోజు లాభాల్లో క్లోజ్ అయితే మిగిలిన 33 స్టాక్స్ కూడా నష్టాల్లో క్లోజ్ అవడం జరిగింది. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ లోనే చాలా హైయెస్ట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు టాటా మోటార్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, సన్ ఫార్మా, సిప్లా కంపెనీస్ ఉంటే టాప్ లూజర్స్ గా యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వస్తే మొట్టమొదటిగా మనం పేటిఎం గురించి డిస్కస్ చేసుకోవాలి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది యూపీఐ పేమెంట్స్ పే చేయడానికి అవసరం. అంతేకాకుండా ఒక బ్యాంక్ అకౌంట్ లాగానే వీళ్ళు కూడా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. దాంట్లో అమౌంట్ డిపాజిట్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ ని వాళ్ళు ఎంఎస్ఎంఈ కంపెనీలకి కొన్ని లోన్స్ ఇచ్చి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. అయితే ఈ బ్యాంకు గత కొద్ది కాలంగా ఆర్బీఐ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఆర్బీఐ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినకపోవడం ఇది జరుగుతూ ఉంది. అయితే ఆర్బీఐ దేని గురించి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, దేని గురించి ఇన్సిస్ట్ చేసింది అంటే పర్టికులర్ గా మేజర్ ఇష్యూ కేవైసీ అప్డేషన్ ప్రాపర్ గా లేదు అనే నెపంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా సార్లు ఈ బ్యాంక్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక 2003 ఆ ఇయర్ లాస్ట్ లో 5 కోట్ల పైగానే పెనాల్టీ వేయడం కూడా జరిగింది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అంటే మీ కస్టమర్ ని ఐడెంటిఫై చేయడం కోసం కావాల్సిన సమాచారాన్ని ఎంటర్ చేయాలి, ఫీడ్ చేయాలి ఆ అకౌంట్స్ డీటెయిల్స్ లో. ఈ కేవైసీ అప్డేషన్ అనేది ఎన్నిసార్లు చెప్పినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు ఫాలో కాకపోవడం ఒక పెద్ద తప్పిదంగా కనిపిస్తుంది. ఆర్బీఐ చేసిన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఒక్క ఆధార్ కార్డు దాదాపు కొన్ని వేల అకౌంట్లకి లింక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా చాలా మనీ లాండరింగ్ జరిగిందని అనుమానిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో, పెనాల్టీ చేసినా కూడా దారికి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని రద్దు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క డిపాజిట్ హోల్డర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 month టైం ఇచ్చింది. మొన్న జనవరి 31st అనౌన్స్ చేస్తే ఈ ఫిబ్రవరి 29th వరకు టైం ఇచ్చింది. దేనికోసం అంటే ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆ బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ ని పేమెంట్స్ ద్వారా వాడుకోవచ్చు, ఫర్దర్ గా ఎటువంటి డిపాజిట్స్ తీసుకోవడానికి వీలు లేదు అని పేమెంట్ బ్యాంక్స్ ని ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే అసలు లైసెన్స్ రద్దు అయిపోయినప్పుడు ఇంకా బ్యాంక్ ఉంటుందా ఉండదు, మరి మా షేర్ల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద సమస్య. అసలు మనం షేర్లు కొన్నది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో మాత్రమే కాదు, 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే దాంట్లో మనం షేర్లు కొన్నది. అయితే పేటిఎం బ్రాండ్ పేరు మీద అనేక సంస్థలు, అనుబంధ సంస్థలతో వ్యాపారం చేస్తుంది ఈ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్. ఈ కంపెనీకి పేటిఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, పేటిఎం ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, పేటిఎం ఈ కామర్స్, ఎన్ఎస్ మొబైల్ టెక్నాలజీస్, పేటిఎం మొబైల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎం మనీ, పేటిఎం యూపీఐ అంటే ఈ పేమెంట్ చెల్లింపులు, పేమెంట్ బ్యాంక్. సో ఇలా మిగతా సబ్సిడరీస్ తో కలిసి పనిచేస్తుంది ఈ కంపెనీ. అయితే ఇప్పుడు ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో ఈ కంపెనీకి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో 49% వాటా ఉంది. అయితే ఖచ్చితంగా నష్టం ఉండదా అంటే ఓ 50% ఖచ్చితంగా లాస్ భరించక తప్పదు. అయితే కంపెనీ ఏమంటుందంటే ఇతర బ్యాంకులతో టైఅప్ పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క పేమెంట్స్ బ్యాంక్ యాక్టివిటీస్ ని మేము కూడా ప్రయత్నిస్తున్నాం, త్వరలో గాడిని పెడతామన్నట్టుగా చెప్తుంది కంపెనీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ గురువారం 20% షేర్ డౌన్ అయితే ఫ్రైడే ఒక 20% డౌన్ అయింది. సో ఇన్వెస్టర్లు చాలా పానిక్ గా ఉన్నారు. షేర్ అనేది విపరీతంగా పడిపోతున్న నేపథ్యంలో ఎక్స్చేంజ్ దాని యొక్క సర్క్యూట్ బ్రేక్ ని తగ్గించడం జరిగింది 20 నుంచి 10%. అందుకే ఈ రోజు 10% వరకే పడింది పేటిఎం. సో గత 3 ట్రేడింగ్ సెషన్స్ లో 50% తగ్గింది పేటిఎం షేర్. ఇక ఆ కంపెనీ ఈ పేమెంట్స్ బ్యాంక్ కి ఈ రద్దయిన బ్యాంకు ప్లేస్ లో వేరే బ్యాంక్ తో టైఅప్ పెట్టి ఈ పేమెంట్స్ ని యాక్టివేట్ చేసినట్టయితే త్వరలో ఈ కంపెనీ గాడిని పడే అవకాశం ఉంది. టాటా మోటార్స్ గత కొద్ది కాలంగా ప్యాసింజర్ వెహికల్స్ లో గానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో గానీ విపరీతమైన సేల్స్ కనబరుస్తూ లాభాలని పెంచుకుంటుంది. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ నష్టాలను పూడ్చుకుని లాభాల్లో పయనిస్తూ చాలా స్పీడ్ గా ప్రాఫిట్స్ ని పెంచుకుంటూ దూసుకుపోతుంది టాటా మోటార్స్. ఈ రోజు కంపెనీ యొక్క థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లో రెవెన్యూ 25% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. అలాగే నెట్ ప్రాఫిట్ 138% పెరగడం జరిగింది. ఇక కంపెనీ మార్జిన్స్ కూడా బ్రహ్మాండంగా పెరిగినట్టుగా కంపెనీ
తెలియజేస్తుంది. ఒకప్పుడు 10.9% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 13.9% మార్జిన్స్ అంటే 3% మార్జిన్స్ పెరిగినాయి అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండటంతో హెచ్ఎస్బిసి వాళ్ళు ఆ ప్రైస్ టార్గెట్ 920 రూపీస్ ఇస్తే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు 1,013 రూపాయలు ఇచ్చారు. ఇక రేటింగ్ సంస్థ జెఫ్రీస్ అయితే 1,100 రూపాయలు అంటే 1,100 రూపాయలకి వరకు షేర్ పెరిగే అవకాశం ఉందని అప్డేట్ చేసింది. ఇక ఈ రోజు షేర్ అయితే 7% పెరిగి 52 వీక్స్ హైని టచ్ చేసింది. ప్రస్తుతం 930 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో పేరుతో విమానాలని నడుపుతున్న కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్. ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 30% పెరగగా నెట్ ప్రాఫిట్ 111% పెరిగింది. ఈ రోజు కంపెనీ షేరు 1.5% పెరిగి 3,171 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్స్. ఇక భారతదేశంలో కన్స్ట్రక్షన్ కంపెనీ దిగ్గజంగా చెప్పుకునే ఎల్ఎన్టీ ఎన్నో ఆర్డర్స్ ని సంపాదిస్తుంది. ఆ ఆర్డర్స్ బుక్ లో మరో భారీ ఆర్డర్ యాడ్ అయింది. ఈ ఆర్డర్ విలువ 2,500 నుంచి 5,000 కోట్ల వరకు ఉంటుందని ఎల్ఎన్టీ అప్డేట్ చేసింది. ఈ రోజు కంపెనీ షేర్ ప్రైస్ వచ్చి 3,341 రూపాయల దగ్గర ఉంది. సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు కర్ణాటక స్టేట్ లో సేల్స్ వాల్యూమ్ 51% పెరిగినట్టుగా కంపెనీ ఒక అప్డేషన్ గా తెలియజేస్తుంది. ప్రస్తుతం 255 రూపాయలుగా ఉంది సోమ్ డిస్టిలరీస్. సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ గోర్గాంలో 5,000 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడానికి ల్యాండ్ లార్డ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 2% పెరిగి 1,218 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్. విఏ టెక్ వాబాగ్. ఈ కంపెనీ డ్రింకింగ్ వాటర్, వేస్ట్ వాటర్, ఇండస్ట్రియల్ వాటర్ అన్ని ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేసే బిజినెస్ లో ఉంది విఏ టెక్ వాబాగ్. అయితే ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సౌదీ అరేబియాలో ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి $33.5 మిలియన్ యొక్క ఆర్డర్ సంపాదించింది విఏ టెక్ వాబాగ్. ప్రస్తుతం ఈ రోజు 6% పెరిగిన తర్వాత 700 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది విఏ టెక్ వాబాగ్. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ రైల్టెల్ కార్పొరేషన్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి 125 కోట్ల ఆర్డర్ ని సంపాదించింది. ఈ రోజు 3% స్టాక్ పెరిగి 407 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రైల్టెల్. అశోక్ లేలాండ్. కమర్షియల్ వెహికల్ రంగంలో భారతదేశంలోనే దిగ్గజంగా ఉండే ఈ కంపెనీ సేల్స్ వాల్యూమ్ అనేది విపరీతంగా పెరిగి ఈ సంవత్సరం ఆ కంపెనీ చరిత్రలో ఉన్న రికార్డుని ఈ కంపెనీనే బ్రేక్అవుట్ చేసింది. అయితే దీనికంటే ముందు ఒక న్యూస్ ఏంటంటే రీసెంట్ గా ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఈ ఎక్స్పో జరిగింది. ఇందులో భాగంగా అశోక్ లేలాండ్ ఎండి అండ్ సిఇఓ అగర్వాల్ గారు మాట్లాడుతూ కంపెనీ గత 3-4 సంవత్సరాలుగా చాలా అగ్రెసివ్ ప్రొడక్షన్ గానీ సేల్స్ గానీ చేస్తూ ఉంది. ఇందుకు కారణం ప్రభుత్వ విధానాలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ వల్ల మాకు చాలా మేలు జరిగింది అనేది కంపెనీ ఎండి అప్డేషన్. అంతేకాకుండా ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా కంపెనీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ ని ప్రదర్శించింది. అలాగే ఎలక్ట్రిక్ ట్రక్స్ ను కూడా ప్రవేశపెడుతుందని కంపెనీ అప్డేట్ చేసింది. ఈ గడిచిన 9 నెలల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,38,416 కమర్షియల్ వెహికల్స్ ని అమ్మినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినట్లయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. రెవెన్యూ అనేది 2.7% మాత్రమే పెరిగింది. కానీ నెట్ ప్రాఫిట్ 60% పెరిగింది. అంచనాలకు మించి లాభాలని ప్రకటించింది అశోక్ లేలాండ్. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపెనీ యొక్క మార్జిన్స్ కూడా బాగా పెరిగినాయి. గతంలో 8.8% ఉన్న లాభాలు ఇప్పుడు 12% పెరిగినాయి. సేమ్ టాటా మోటార్స్ కూడా ఒక 3% మార్జిన్స్ పెరిగినాయి. అలాగే అశోక్ లేలాండ్ కూడా ఒక 3% లాభాలు పెరగడం జరిగింది. లాభాల మార్జిన్ ఈ రోజు స్టాక్ 3% పెరిగి 180 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అశోక్ లేలాండ్. ఇక కొత్తగా ఐపీఓకి వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీలు 3 ఉన్నాయి ఈ రోజు. ఒకటి మయాంక్ క్యాటిల్ ఫుడ్ లిమిటెడ్. ఇది ఇన్వెస్టర్లకి అలాట్ చేసిన ప్రైస్ 108 రూపాయలు అయితే ఈ రోజు ఓపెన్ అవ్వటం 116 రూపాయలు ఓపెన్ అయింది. ఇక ఈ రోజు డే హైగా 121 రూపాయలు ఉంది. ప్రస్తుతం 119 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మయాంక్ క్యాటిల్ ఫుడ్ లిమిటెడ్. ఇక సెకండ్ కంపెనీ ఐపీఓకి వచ్చి ఈ రోజు లిస్ట్ అయిన కంపెనీ మెగా థర్మ్ ఇండక్షన్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకి 108 రూపాయలకి ఒక్కొక్క షేరు ఆఫర్ చేస్తే ఈ రోజు లిస్ట్ అవటం అనేది 198 రూపాయలకి లిస్ట్ అయింది. ఆ తర్వాత 208 రూపాయల వరకు పెరిగి ఇక మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కూడా 208లోనే క్లోజ్ అయింది మెగా థర్మ్ ఇండక్షన్ లిమిటెడ్. ఇక మూడో కంపెనీ ఐపీఓకి వచ్చి ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ హర్షదీప్ హార్టికో లిమిటెడ్. ఈ కంపెనీకి ఇన్వెస్టర్ కి 45 రూపాయలకి షేర్ అలాట్ చేస్తే లిస్ట్ అవటం 70 రూపాయలు లిస్ట్ అయ్యి ప్రస్తుతం 66 రూపాయల 50 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది హర్షదీప్ హార్టికో లిమిటెడ్.
మరో కంపెనీ ఈ రోజు ఐపీఓకి రావడం జరిగింది. ఈ రోజే ఐపీఓ ఓపెన్. అదే కంపెనీ అంటే అపీజే సులేంద్ర పార్క్ హోటల్స్ లిమిటెడ్. మీరు పార్క్ హోటల్స్ విని ఉంటారు. మనకి హైదరాబాద్ లో రాజ్భవన్ రోడ్ లో కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఉంది పార్క్ హోటల్. సో హైదరాబాద్ లోనే కాకుండా బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, కలకటా, బెంగళూరు, కోయంబత్తూర్, గోవా, ఇండోర్, జోధ్పూర్ లో కంపెనీకి హోటల్స్ ఉన్నాయి. భారతదేశంలో 27 హోటల్స్ ని రన్ చేస్తుంది. అంతేకాకుండా చాలా బ్రాండ్ నేమ్స్ తో రెస్టారెంట్లు కూడా రన్ చేస్తుంది ఈ పార్క్ హోటల్స్. కంపెనీలో 1923 మంది ఎంప్లాయీస్ ఉన్నట్టుగా అప్డేట్ చేస్తుంది. అయితే ఈ పార్క్ హోటల్స్ అనేది అపీజే సులేంద్ర పార్క్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీ పేరు అది. అయితే ఈ కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చి ₹147 నుంచి ₹155 వరకు నిర్ణయించింది కంపెనీ. అయితే ఐపీఓ డేటు ఫిబ్రవరి 5th నుంచి 7th వరకు ఉంటుంది. ఐపీఓ డేటు ఫిబ్రవరి 5th నుంచి 7th వరకు ఉంది. ఇక లాట్ సైజ్ వచ్చి 96 షేర్స్. ఈ కంపెనీ హోటల్స్ బ్రాండ్ నేమ్ వచ్చి ది పార్క్ కలెక్షన్, జోన్ బై ది పార్క్, జోన్ కనెక్ట్ బై ది పార్క్, స్టాప్ బై జోన్, ఇలా రకరకాల పేర్లతో హోటల్స్ ని భారతదేశం మొత్తం రన్ చేస్తుంది పార్క్ హోటల్స్. ఇవ్వండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.